హలో అండి. జొన్న పిండితో ఊతప్పం చేస్తున్నాను. జొన్న పిండిది మామూలుగా అయితే రాదు. దానికి కొంచెం స్ప్రెడ్డింగ్ నేచర్ కావాలంటే ఒక్క గంట దోసపిండి తీసుకోవాలి. దోసపిండిలో ఒకే ఒక గంట దోసపిండి తీసుకోవాలి. అందులో ఒక 3 గరిటెలు జొన్న పిండి వేసి కొంచెం ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 5-10 మినిట్స్. ఆ తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ఇవన్నీ సన్న పీసెస్గా కట్ చేసి అందులో వేసుకోవాలి. కొంచెం జీరా కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి తర్వాత మనం ఒక నాన్ స్టిక్ దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయండి. ఎక్కువ ఆయిల్ వేసినా కూడా కొంచెం ఎగుటు కొడుతుంది. మితంగా వేసుకుంటే సరిపోతుంది. నేను 2 స్పూన్ల ఆయిల్ వేసాను. చూసారు కదా, ఈ నాన్ స్టిక్ ప్యాన్లో ఈ విధంగా వేసుకొని మనం మూత పెట్టాలన్నమాట. పైన ఒక లిడ్ పెడితే కనుక మనకి అడుగున పైన బాగా ఉడుకుతుంది, మెత్తగా ఉంటుంది అన్నమాట. ఈ జొన్న పిండి ఊతప్పం చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో ఇది షుగర్ పేషెంట్స్కి చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. మామూలుగా అయితే కార్బోహైడ్రేట్స్ ఉంటుంది కదా, ఈ జొన్న పిండిలో కార్బోహైడ్రేట్స్ కొంచెం చాలా అంటే చాలా తక్కువే. అందుకని మనం ఈ విధంగా జొన్న పిండి ఊతప్పం చేసుకుంటే చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఇది నైట్ కూడా చేసుకోవచ్చు. కానీ మర్చిపోకండి, ఒక్క గరిట దోసపిండికి మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఎటు మనం ఫ్యామిలీలో దోసపిండి వేస్తాం కదా, అందరికీ దోశలు వేస్తాము. కానీ షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒక గరిట దోసపిండి వేసుకొని ఈ విధంగా జొన్న పిండి వేసుకొని జొన్న రొట్టెలు, జొన్న ఊతప్పాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో కారము, కరివేపాకు పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఏదైనా చట్నీనైనా చేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి వేసి ఊతప్పం చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. మధ్యాహ్నం వరకు మనకి ఆకలి వేయదు. చాలా బాగుంటుంది. మంచి హెల్తీ ఫుడ్ ఇది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది జస్ట్ మామూలు ఊతప్పం లాగే ఉంటుంది, కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నేను కారం తినలేను కాబట్టి ఆ కారం కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని తిన్నాను. చాలా బాగుందండి. ఇది కరివేపాకు పొడిలో కొంచెం నెయ్యి, కారంలో కొంచెం నెయ్యి వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదండి ఇవాళ నా బ్రేక్ఫాస్ట్. చూసారు కదా, మెత్తగా వస్తుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో ఈ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.